పార్లమెంట్ ఎన్నికలకు నామినేషన్లు ప్రచారం మొదలుపెట్టిన టీఆర్ఎస్ అభ్యర్థులు. మన పథకాలను కాపీ కొడుతున్నారు. టీఆర్ఎస్ గెలిస్తే రాష్ట్రానికి లాభమన్న కేటీఆర్. కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం. గ్రాడ్యుయేట్స్ ని ఓట్లు అడుగుతున్న నేతలు. ఓటు హక్కుపై నారాయణపేటలో ర్యాలీ. పాల్గొన్న ఉద్యోగులు, మహిళా సంఘాలు. ఆదిలాబాద్లో సహజ రంగులతో హోలీ. నిజామాబాద్లో పిడిగుద్దులతో పండగ. అప్డేట్స్ చూద్దాం. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. మూడో రోజు కాంగ్రెస్ తరపున కరీంనగర్, జహీరాబాద్, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్ అభ్యర్థులు పార్టీ సీనియర్ నేతలతో కలిసి నామినేషన్లు దాఖలు చేశారు. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనే ధీమా వ్యక్తం చేశారు నేతలు. కరీంనగర్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు పొన్నం ప్రభాకర్. మాజీ మంత్రి జీవన్ రెడ్డితో పాటు స్థానిక నేతలతో కలిసి కలెక్టరేట్లో 2 సెట్ల నామినేషన్లు వేశారు. రాహుల్ నాయకత్వాన్ని ప్రజలు బలపరచాలన్నారు పొన్నం. దేశంలో కాంగ్రెస్ 50% సీట్లను గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్ లోక్సభ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈ రోజు నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్ మహాశయులందరినీ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి జాతీయ రాజకీయాల్లో ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు చారిత్రాత్మక అవసరమని ఈ జిల్లా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మద్దతునివ్వమని సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. 543 సీట్లల్లా కాంగ్రెస్ పార్టీ 50% దేశంలో పైన ఇలా మెజారిటీ సీట్లు గెలవడానికి సిద్ధంగా ఉన్నది. జహీరాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మదన్ మోహన్ రావు నామినేషన్ వేశారు. దామోదర రాజనరసింహ, షబ్బీర్ అలీ, గీతారెడ్డితో కలిసి సంగారెడ్డిలో కలెక్టర్ కు నామినేషన్ పత్రాలు సమర్పించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ రాజ్యాంగ వ్యతిరేక పనులు చేస్తోందని ఆరోపించారు కాంగ్రెస్ నేతలు. ఈ రోజు జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ చేయడం చాలా సంతోషంగా ఉంది. నన్ను నమ్ముకుని కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ ప్రజలు, పార్టీ నాయకులకు అందరికీ మరియు ఢిల్లీలో ఉన్న రాహుల్ గాంధీ గారికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. ప్రజలు ఎదురు చూస్తున్నారు రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ కావాలని. ఎందుకంటే యువ నాయకుడు, ఈరోజు ఎన్నో కార్యక్రమాలు ఆయన పాల్గొంటున్నాడు. మరి మోడీ ఏం చేశాడని చెప్పి ప్రజలు అడుగుతా ఉన్నారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అయిన రాహుల్ గాంధీ గారు ఈ జహీరాబాద్ పార్లమెంట్కు మదన్ మోహన్ రావును ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయన డిక్లేర్ చేసి ఏ ఫామ్, బి ఫామ్ ఇవ్వడం జరిగింది. మేము ఓటర్స్కు అప్పీల్ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వము మోసం చేసింది. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. యువ నాయకుడు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ తరపున మల్లు రవి నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి హాజరయ్యారు. మహబూబ్ నగర్ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి వంశీచందర్ రెడ్డి నామినేషన్ వేశారు. అంతకుముందు మన్యంకొండ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేశారు. తెలంగాణ భవన్లో రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. రాజీనామా చేసి మళ్ళా టీఆర్ఎస్ పార్టీ కండువా వేసుకొని గెలుస్తామని చెప్పి ఈ దద్దమ్మలకేమో చేత కాదు, ఉన్న 10 మంది కొనుక్కోకొని పడదు. ఇక వాళ్ళు మాట్లాడమంటే టీవీ పేపర్లో ముంగట్టుకొచ్చి ఇక ప్రపంచమంతా మా చేతిలో ఉన్నట్టు మాట్లాడతారు. ఈ పనికిరాని దద్దమ్మలు. మీలో లోపం ఎక్కడ ఉంది? మీలో ఐక్యత ఎక్కడ ఉంది? ఎందుకు మిమ్మల్ని మీ పార్టీ వాళ్ళు నమ్ముతలేరు? దాని గురించి పశ్చాత్తాప పడకుండా తిరిగి విమర్శలు చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ గురించి ప్రజలు మర్చిపోయారు. అసలు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అయిపోయింది. ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఏ రోజు కూడా
అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు సేవ చేద్దాం, రైతాంగానికి సేవ చేద్దాం, యువకులకు ఉద్యోగాలు ఇద్దాం అనేటువంటి ఆలోచన మీకు లేకపోయే. తాగడానికి మంచినీళ్ళు ఇద్దాం, రైతుకు సాగునీరు ఇద్దాం అనేటువంటి ఆలోచన కూడా ఏ రోజు చేయలే మీరు. ఎప్పుడు మీరు బాగుండాలి, మీ కుటుంబాలు బాగుండాలని కోరుకున్నారు. ఆ రోజు ఇరిగేషన్ ప్రాజెక్టులు జరిగితే అడ్వాన్స్ పేమెంట్లన్నీ కాంట్రాక్టర్లకు ఇచ్చి ఆ డబ్బంతా నొక్కేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినటువంటి తెలివితేటలు మీవి. ఈరోజు అడ్వాన్స్ పేమెంట్ అనేది ఎక్కడ లేకుండా ఇంత బ్రహ్మాండంగా ప్రాజెక్టులు కడుతున్నటువంటి గవర్నమెంట్ మాది. మీకు రోడ్డు కనెక్టివిటీ కూడా తీసుకుంటే స్టేట్ హైవేస్ కానివ్వండి, నేషనల్ హైవేస్ కానివ్వండి, పంచాయతీరాజ్ రోడ్లు కానివ్వండి, బ్రహ్మాండంగా డెవలప్ చేసుకొని ముందుకెళ్తున్నాం. ఈరోజు ఎల్ఈడి లైట్లు పెట్టినాం, దాంతోపాటు డ్రింకింగ్ వాటర్ ఇబ్బందులు లేకుండా చూసుకున్నాం. ఇంత బ్రహ్మాండమైనటువంటి పరిపాలన జరుగుతుంది. పేదవారి కోసం ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఈరోజు కేజీ టు పీజీ వరకు బ్రహ్మాండమైనటువంటి హాస్టల్స్ పెట్టి అక్కడ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చుకుంటూ మన పిల్లల్ని బ్రహ్మాండంగా చదివించాలి. అవసరం అనుకుంటే ఓవర్సీస్ చదువులో కూడా మెరిట్ మీద వచ్చినటువంటి స్టూడెంట్స్ని 300 మందిని 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పంపిస్తున్నటువంటి గవర్నమెంట్. గ్రామీణ ప్రాంతంలో కూడా పేద పిల్లలు బాగా చదువుకోవాలని సన్నబియ్యంతో భోజనం పెట్టినటువంటి ప్రభుత్వం ఇది. రెండోది, హాస్టళ్లలో మెస్ ఛార్జీలు పెంచమని 20-25 సంవత్సరాల నుంచి గగ్గోలు పెడుతున్నా కానీ ఏ రోజు పట్టించుకున్నటువంటి పాపాన పోనటువంటి దిక్కుమాలిన ఆలోచన మీది. ఆ పిల్లలకు కడుపు నిండా భోజనం పెట్టాలనేటువంటి ఆలోచన మా ప్రభుత్వాన్ని. ఇవన్నీ ఎవరు అడగలే. వాస్తవాలు, గ్రౌండ్ రియాలిటీ ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు తెప్పించుకొని ఇవన్నీ అందుబాటులోకి తెచ్చాడు. ఇది కాదంటారా? 1,00,000 ఉద్యోగాలు ఇస్తామని, 1,14,000 ఉద్యోగాలు ఇస్తామని, 37,000 ఉద్యోగాలని పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో ఇచ్చింది. కావాలంటే రికార్డు వెరిఫై చేసుకోండి. మిగిలిన అన్ని నోటిఫికేషన్లు ఇచ్చినాం. డెఫినెట్గా ఈ ప్రభుత్వ ఆలోచన ఉద్యోగాలు ఇవ్వాలనేటువంటి ఆలోచనతోని మీరు దిక్కుమాలిన ఆలోచనలు పెట్టుకొని ప్రజలను రెచ్చగొట్టి మహాకూటమి అని అల్లిబాబా 40 దొంగలంతా చేరి ఉన్నోడు లేనోడు పక్కోడు అందరు కలిసి దొంగలలాగా దోచుకున్న సొమ్మంతా తెచ్చి ప్రజల దగ్గరికి మీ ఇష్టానుసారం ఖర్చు పెట్టి టీవీ ఛానళ్ళు, పేపర్లు 40 రోజుల వరకు యాడ్స్ ఇచ్చి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా మీ సిగ్గుమాలిన, మీ దిక్కుమాలిన దొంగమకాలను చూడక మాకు కేసీఆర్ గారే శ్రీరామ రక్ష అని చెప్పి బ్రహ్మాండమైనటువంటి మెజారిటీ ఇచ్చారు. ఇక పోతే బీజేపీ కూడా మాట్లాడబట్టే, ఈ పొద్దున ఒకడు మాట్లాడే, మధ్యాహ్నం ఒకడు మాట్లాడే, వీళ్ళ ముఖాలకు ఉన్న 4 లీడరే గెలవకపోయే. మేము ఆల్టర్నేటివ్ అండి. ఉన్న 4 హైదరాబాద్లో గెలిచిరేగా 4, 119 నియోజకవర్గాల్లో 103 కాన్స్టిట్యున్సీలలో డిపాజిట్ రాలే మీ ముఖాలకు. ఆల్టర్నేటివ్ ఎప్పుడు మతాన్ని అమ్ముకొని నమ్ముకొని బతికేది మీరు. మాట్లాడితే ఎంఐఎంతో లింక్ కాదు. ఎంఐఎం మా ఫ్రెండ్లీ పార్టీ అని రైట్ రాయల్గా మీలాగా దొంగలం కాదు. గుడి పేరు, దేవుని పేరు చెప్పుకొని బతుకుతుంది మీరు. వాళ్ళు మాట్లాడుతున్నారు. నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పినందుకు వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు. నరేంద్ర మోడీ గారి పరిపాలన ఎంత బ్రహ్మాండంగా ఉంది దేశంలో. నరేంద్ర మోడీ గారు ఎప్పుడు చూసినా కానీ గొంతు చించుకునే కానీ ఏం పరిపాలన ఇయ్యలే. కొన్ని లక్షలాది బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసిండట. ఏ ముఖాన కొట్టుకోనికనా? అంటే ఈ దేశంలో ఉన్న వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసే తెలివితేటలు లేవా? నువ్వు ఏమి ఇచ్చినావు అన్నది కదా లెక్క. రెండోది, జిఎస్టీ వలన, డిమానిటేషన్ వలన జరిగినటువంటి ఇబ్బందులు పేద వర్గాలు, బడుగు బలహీన వర్గాలు, చిన్న చిన్న వ్యాపారం చేసుకున్న వాళ్ళు ఇబ్బంది పడ్డది అందరూ చూసినాం. ఆయనంట బ్రహ్మాండమైనటువంటి పరిపాలన ఇచ్చిండట. మీరు గెలిస్తే ఏం చేస్తారని చెప్పి ఈరోజు 2 సీట్లు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం సాధించింది. అదే ఈ 17 సీట్లు తెలంగాణలో ఎంఐఎం కలుపుకొని సాధిస్తే
ఢిల్లీలో డెఫినెట్గా చక్రం తిప్పుతాం, మెడలు ఉంచుతాం ఎవడున్నా కానీ ఢిల్లీలో. ఇంకా మాకు కలిసి వచ్చేటువంటి పార్టీలని వారి సహకారం తీసుకొని తప్పకుండా ఈ దేశ రాజధాని నగరమైనటువంటి ఢిల్లీలో మా ప్రతాపం ఏదో చూపిస్తాం. మీలాగా వాంచేయి కింద వీంచేయి కింద మోచేయి నీళ్ళు తాగేటోళ్ళం కాదు. ఇక రెండోది, ఈరోజు మధ్యాహ్నం జరిగింది ఇంకో సంఘటన. దేశంలో ఈ రాష్ట్రంలో దుర్బిన్ అంటారు కదా, అదేదో పెట్టుకొని తిరిగి రాష్ట్రం అంతా వెతికి ఒక నాయకురాల్ని తీసుకుపోయి ఆడ జాయిన్ చేసి ఇదే ప్రపంచం అని చెప్తున్నారు. ఇక వాళ్ళ ప్రపంచం మీరు ఆల్టర్నేటివ్. అంటే మీరు ఆల్టర్నేటివ్ అన్నప్పుడు మీ దగ్గరే మన వ్యవస్థ ఉండాలి. మీ దిక్కుమాలిన పార్టీకి క్యాండిడేట్లే దిక్కులేదు. వాళ్ళ ఇంట్లోకి వీళ్ళ ఇంట్లోకి పోయి బతిలాడుకొని రండి జాయిన్ చేయండి, రండి మా దగ్గర రండి అని చెప్పేసి బతిలాడుకుంటూ ఢిల్లీ నుంచి హైదరాబాద్ వరకు తిరుక్కుంటూ వాళ్ళని బిచ్చమాడుకుంటూ మేము ఆల్టర్నేటివ్. రాష్ట్రంలో కొనసాగుతున్న నామినేషన్లు, రాజకీయ పార్టీలతో సమావేశం తదితర అంశాలపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. 93 lakhs. తర్వాత సి విజిల్ ఇస్ నౌ బీయింగ్ యూజ్డ్ వెల్ ఇన్ అవర్ స్టేట్. ఇప్పుడు వరకు సి విజిల్ మీద 328 కంప్లైంట్స్ వచ్చినాయి. ఆ 328లో 3 are kept pending. 3 are pending. I do not have the details of why they are kept pending. అది ఇప్పుడే నాకు కన్సాలిడేటెడ్ రిపోర్ట్ వచ్చింది. ఎప్పుడు నుండి పెండింగ్ ఉన్నాయి, ఎందుకు పెండింగ్ ఉన్నాయి మేము పరిశీలించిస్తాము. యాజ్ ఐ మెన్షన్డ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఎస్కలేటెడ్. ఈ సి విజిల్లో ఒకసారి లోడ్ చేస్తే కంటిన్యూస్గా ఆల్ ది వే అప్ టు ఈసీఐ వరకు మానిటరింగ్ ఉంటుంది. సి విజిల్ గురించి కూడా పొలిటికల్ పార్టీస్కి చెప్పాము. ఇండివిజువల్ కంప్లైంట్స్ కాకుండా వాళ్ళ కార్యకర్తలు లేకపోతే సీనియర్ లీడర్స్ ఎక్కడైనా అంటే ఇలాంటి మీకు ఇన్సిడెంట్స్ దొరికితే యూ కెన్ టేక్ అ ఫోటోగ్రాఫ్ ఆర్ యూ కెన్ సెండ్ అన్ ఎస్ఎంఎస్ రిపోర్టింగ్ ఇట్. హైయెస్ట్ నంబర్ ఆఫ్ సి విజిల్ కేసెస్ ఆర్ ఇన్ నిజామాబాద్, 75 అక్కడ ఉన్నాయి. కండక్ట్ ఆఫ్ నామినేషన్స్లో ఇప్పుడు వరకు వయలేషన్స్ ఏమి మా నోటీస్కి రాలేదు. బేసిక్ 100 meters డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, 3 vehicles కాన్వాయ్లో ఉండాలి, 5 లోపలికి రావాలి. ముఖ్యంగా మళ్ళా చెప్తున్నాను, Form 26లో ఏ కాలమ్స్ బ్లాంక్ పెట్టకూడదు. సో ఇవి అన్నీ అంటే దీని గురించి ఇప్పుడు వరకు ఏం ప్రాబ్లం లేదు. ఇంకొకటి అంటే రాబోయే రోజుల్లో క్యాంపెయినింగ్ ఇంకా పెరిగిపోతుంది. అంటే ఆల్ ది క్యాండిడేట్స్ విల్ బి అవుట్ ఇన్ ద ఫీల్డ్ 25th, 28th తర్వాత మనకు నామినేషన్ ప్రక్రియ ఫైనలైజ్ అయిన తర్వాత 14-15 days క్లియర్ క్యాంపెయినింగ్కి టైం ఉంటుంది. సో ఒకటి నేను అందరూ అంటే పార్టీ కార్యకర్తలతో పార్టీలతో అంటే కోరుతున్నాను, ఈసారి మన క్యాంపెయినింగ్కి క్లీన్గా పెట్టాలి. సో యూనియన్ గవర్నమెంట్ నుండి, మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ నుండి, తర్వాత ఈసీఐ సైడ్ నుండి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అవాయిడ్ యూజ్ ఆఫ్ ప్లాస్టిక్, పాలిథీన్ అండ్ నాన్ బయోడిగ్రేడబుల్ మెటీరియల్స్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ క్యాంపెయిన్ మెటీరియల్స్. క్యాంపెయిన్ మెటీరియల్స్ కోసం ప్లాస్టిక్ కానీ పాలిథీన్ కానీ, ఈ ప్లాస్టిక్కి అంటే కొన్ని అయితే ఒక సర్టన్ థిక్నెస్ తర్వాత ఇట్ కెనాట్ బి రీయూజ్డ్ అగైన్. సో అవి అన్నీ అంటే ఉంటుంది. దయచేసి అందరితో కోరుతున్నాను, దయచేసి ప్లీజ్ డూ నాట్ యూజ్ సచ్ మెటీరియల్ బికాస్ దీస్ ఆర్ అగైన్ డంప్డ్ అండ్ ఈ మన మొత్తం పొల్యూషన్కి యాడ్ చేస్తుంది. సో బయోడిగ్రేడబుల్ మెటీరియల్స్ వాడాలి. పేపర్ ఈజ్ అ బయోడిగ్రేడబుల్ మెటీరియల్. ఫర్ ఎగ్జాంపుల్, only eco-friendly substances should be used for preparing campaign material. Campaigning ki inkokati model code kinda 10 PM tarvata loud speaker వాడడానికి పర్మిషన్ లేదు. ఉదయం 6 గంటల వరకు మళ్ళా రాత్రిలో, so that people can rest. 10 to 6 night time లో మార్నింగ్ వరకు ban undi. So I request all political parties when they are campaigning to adhere to this guideline, use green material, keep our campaigning clean. Party in power ki malli
ministers must not use official vehicles and other official machinery on visits related to election work. Helipads, ilanti facilities, government ki etla ఏ రేట్స్ అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద ఇస్తున్నాము అదే విధంగా ఆల్ పార్టీస్కి ఇస్తాము. సో దట్ ఈస్ నౌ విచ్ దే ఆర్ యూస్డ్ బై పార్టీ ఇన్ పవర్, అదర్ పార్టీస్ ఆర్ ఆల్సో అలౌడ్ టు యూజ్. ఒక ఇవాళ పొలిటికల్ పార్టీస్ వర్క్షాప్లో ఒక పేపర్ చూపించారు దట్ చాలా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్లో ఒక సీనియర్ పార్టీ లీడర్కి క్రిటిసిజం జరిగింది. ఇలాంటి క్రిటిసిజమ్స్ చేయకూడదు. యాక్చువల్లీ దట్ ఈస్ రిలేటెడ్ టు ఆంధ్రప్రదేశ్, కానీ రిప్రజెంటేషన్ ఏం వచ్చింది ఇట్ ఈస్ పబ్లిష్డ్ ఇన్ హైదరాబాద్ కాబట్టి నేను చర్య తీసుకోవాలి. నేను ఎంసీసీ సెక్షన్కి మార్క్ చేశాను. వేర్ యాజ్ రిక్వైర్డ్ వీ విల్ టేక్ యాక్షన్. ఆర్ పేపర్లో ఒక వర్డ్ వాడారు విచ్ ఇస్ నాట్ కరెక్ట్. Yes, it is. The paper is also related to AP. Once it is action is taken, నేను మీకు చెప్తాను. కానీ ఇవాళ దృష్టికి వచ్చిన పాయింట్ ఏంటంటే ఇట్లా ఈ లాంగ్వేజ్లో చేస్తే యూ విల్ అట్రాక్ట్ ది ప్రొవిజన్స్ ఆఫ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అండ్ యూ విల్ బి ఆన్సరబుల్. మాస్క్స్, చర్చ్, టెంపుల్ లేకపోతే గురుద్వారా ఏదో ఒక ప్లేస్ ఆఫ్ వర్షిప్కి మీరు క్యాంపెయినింగ్ కోసం వాడకూడదు. ఇంకొకటి చాలా ముఖ్యమైన ఈసీఐ గైడ్లైన్స్ ప్రకారం డిఫెన్స్ పర్సనల్కి మీ పబ్లిసిటీ కోసం వాడకూడదు. యూ షుడ్ నాట్ బి యూజింగ్ అవర్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆర్ దేర్ అచీవ్మెంట్స్ ఆర్ దేర్ బ్రేవరీ మీ పార్టీకి మీ క్యాంపెయినింగ్ కోసం మీరు వాడకూడదు. అందరికీ తెలుసు బ్రైబింగ్, ఇంటిమిడేటింగ్ ఆర్ మేకింగ్ అపీల్స్ ఇన్ ది నేమ్ ఆఫ్ రిలీజియస్ కాస్ట్ ఎట్సెట్రా not only model code kinda violation undi but it is also matter for election petition. ఇది సి విజిల్లో రికార్డ్ అయితే లేకపోతే ఎవరి దగ్గర రికార్డ్ అయితే ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తే గెలిచిన క్యాండిడేట్కి కూడా డిబార్ చేయడానికి అవకాశం ఉంటుంది. పోయినసారి మీరు సోషల్ మీడియా గురించి ఏం జరుగుతుందని అడిగారు, ఎట్లా చేస్తున్నాం. నేను చెప్పాను మీకు ఒక కంపెనీ అపాయింట్ అయింది, ఇక్కడ మేము టెక్నాలజీ వాడుతున్నాము. సో టూ థింగ్స్, ఒకటి మన ఎంసీఎంసీ కమిటీలో మీడియా మానిటరింగ్ అండ్ సర్టిఫికేషన్ కమిటీలో కూడా ఒక సోషల్ మీడియా ఎక్స్పర్ట్ ఐటీ డిపార్ట్మెంట్ నుండి అసిస్టెంట్ డైరెక్టర్ మాధవచారి ఉన్నారు. సెక్రటరీ ఐటీ వారికి ప్రపోజ్ చేశారు. ఈసీఐ గైడ్లైన్స్ ప్రకారం కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఈ క్వాలిఫికేషన్స్ ఉండాలి, ఇంటర్మీడియట్ టెక్నాలజీస్లో ఎక్స్పర్టీజ్ ఉండాలి. జై కిసాన్ నినాదాన్ని విధానంగా మార్చిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీజేపీ, కాంగ్రెస్లు దశాబ్దాల నుంచి రైతుల గురించి మాటలు చెప్పడమే తప్ప చేసిందేమీ లేదన్నారు. 4.5 రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాల్ని ప్రవేశపెట్టి దేశానికే తెలంగాణను ఆదర్శంగా నిలిపామన్నారు కేటీఆర్. అడుగడుగునా కష్టపడ్డది తెలంగాణ ప్రయోజనాల కోసం. మొదటి 14 సంవత్సరాలు ఖచ్చితంగా రాష్ట్ర సాధన కోసం ఎంత దూరమైన పోతామని తెగించి కొట్లాడినాం. మన నాయకుడు కేసీఆర్ గారు అయితే చావు నోట్లో తలబెట్టి ఆమరణ దీక్షకు కూడా సిద్ధపడి తెలంగాణ తీసుకొని వచ్చిన నాయకుడు అనే విషయం నాకంటే బాగా మీకు తెలుసు. తెలంగాణ సమాజాన్ని మొత్తం ఒకటి చేసి బ్రహ్మాండంగా తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన నాయకుడు కేసీఆర్ గారు. అదే రకంగా గడిచిన 4.5 సంవత్సరాలుగా 5 సంవత్సరాలుగా ఇప్పుడు మరి అద్భుతమైన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను, దేశానికి ఆదర్శవంతమైన పథకాలను ప్రవేశపెట్టడమే కాకుండా ఈరోజు అద్భుతమైన కార్యక్రమాలు ఎన్నో తీసుకొచ్చిన ఘనత కూడా కేసీఆర్ గారికి దక్కింది. ఇంకొక మాటలో చెప్పాలంటే వ్యత్యాసం ఏంది, మనకు వాళ్ళకు ఫరక్ ఏంది అంటే బీజేపీ, కాంగ్రెస్ వాళ్ళకు ఈరోజు అందరూ రైతుల గురించి మాట్లాడేటోళ్ళే. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నుంచి మొదలు పెడితే, రాహుల్ గాంధీ గారి నుంచి మొదలు పెడితే ఈ దేశంలో ప్రతి నాయకుడు రైతుల గురించి మాట్లాడిన వాళ్ళే, రైతుల గురించి చెప్పేవాళ్ళే. అందరూ జై కిసాన్ అంటారు. అదొక నినాదంగా కాంగ్రెస్, బీజేపీలు దశాబ్దాలుగా జై కిసాన్ అనేది ఒక నినాదంగా వాడుకున్నాయి. కానీ మన నాయకుడు కేసీఆర్ గారు జై కిసాన్ అనే దాన్ని మన విధానంగా మార్చిన ఘనత మన నాయకుడు కేసీఆర్ గారికి దక్కింది. ఈరోజు 71 ఏళ్ల తర్వాత, స్వాతంత్రం వచ్చిన ఇన్ని సంవత్సరాల తర్వాత రైతు బంధు, రైతు బీమా లాంటి పథకాలు తెలంగాణలో వచ్చినాయి అంటే, ఆ పథకాలు దేశానికి ఆదర్శంగా మారినాయంటే, కేసీఆర్ గారి ఆలోచన దేశం మొత్తానికి ఆచరణగా మారింది అంటే ఇది అతిశయోక్తి కాదు అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. మీకు తెలుసు చంద్రబాబు నాయుడు గారైతే
తెల్లారి లేస్తే కేసీఆర్ గారి పేరే తలుచుకుంటా ఉన్నాడు. ఈ మధ్యన టీవీలు పేపర్లు చూస్తే తెల్లారి లేస్తే మన మీద తట్టేనది దుమ్మెత్తిపోస్తాడు చంద్రబాబు నాయుడు. అట్లాంటి చంద్రబాబు నాయుడు గారు, ఏ చంద్రబాబు నాయుడు గారైతే వ్యవసాయం దండుగా అన్నాడు ఒకప్పుడు, అట్లాంటి చంద్రబాబు నాయుడు కూడా ఈరోజు విధి లేక అనివార్యంగా మన నాయకుడు ప్రవేశపెట్టిన రైతు బంధు పథకాన్ని నకలు కొట్టి అన్నదాత సుఖీభవ అని పేరు మార్చి ఆంధ్ర రైతులకు ఈరోజు పెట్టుబడి అందుతున్నదంటే తప్పకుండా అది మన నాయకుడు కేసీఆర్ పుణ్యం అనే మాట ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. అదే రకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రైతు బంధును కాపీ కొట్టి పేరు మార్చిండు, పిఎం కిసాన్ అంటున్నాడు. సంతోషం. ఏదో ఒక రూపంలో మొత్తానికి నరేంద్ర మోడీ గారికి కూడా దిగిపోయే టైంకు ఆయనకు కూడా రైతుల మీద ప్రేమ వచ్చింది. లోక్సభ ఎన్నికల్లో 16 స్థానాల్లో టీఆర్ఎస్ గెలుపు ఖాయమన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఎన్నికల తర్వాత ప్రభుత్వ ఏర్పాటులో టీఆర్ఎస్ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. రాష్ట్రంలో 16 మంది ఎంపీలను గెలిపించి రాష్ట్ర ప్రగతికి తోడ్పాటు అందించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ అభివృద్ధిని చూసే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరుతున్నారన్న ఎర్రబెల్లి రాష్ట్రంలో కాంగ్రెస్ కనుమరుగయ్యే పరిస్థితి వచ్చిందన్నారు. ప్రజలు ఈ రాష్ట్రం బాగుపడుతుందనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున 88 సీట్లు గెలిపించి కేసీఆర్ గారికి పట్టం కట్టారు. రాష్ట్ర ప్రజలంతా కూడా కేసీఆర్ నాయకత్వాన్ని కోరారు. దేశం నుంచి ఢిల్లీ నుంచి నిధులు తీసుకురావాలి. గతంలో కేంద్ర ప్రభుత్వం అనుకున్నంత సపోర్ట్ చేయలేదు. కేంద్రంలో కూడా బీజేపీ అధికారంకి వచ్చినందుకు క్లియర్గా లేదు. కాంగ్రెస్ పార్టీ వచ్చే అవకాశం లేదు. అప్పుడు ప్రాంతీయ పార్టీలు బలంగా ఏర్పడేందుకు అవకాశం ఉన్నది. ఆ బలం లోపల 16 సీట్లు తెలంగాణ నుంచి గెలిపియాలి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా మద్దతు తెలపడం జరుగుతుంది. అందుకే నేను ఈ 2 వరంగల్ జిల్లాలో పార్లమెంటు గెలిపించుకునే బాధ్యత కూడా నాకు చెప్పారు. తప్పకుండా వరంగల్ను 5 లక్షలతో ప్రజలు గెలిపించుకుంటాం అందరి సహకారంతో. మహిబాద్ను మినిమం 2 లక్షల మెజార్టీతో. కానీ తెలంగాణలో మా టార్గెట్ 16 సీట్లు గెలిపించుకోవాలి, కేంద్రంలో నిధులు తీసుకురావాలి, కేసీఆర్ గారు చెప్పిన వాళ్ళే ప్రధానమంత్రి కావాలి, ఈ తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుంది అనేది ఒక ఆలోచనతో ముందుకు పోతున్నాం. ప్రజలందరూ కూడా మద్దతు తెలపాలి. కరీంనగర్ టీఆర్ఎస్ లోక్సభ అభ్యర్థిగా మరోసారి బరిలోకి దిగిన బోయిన్పల్లి వినోద్ కుమార్ వాకర్స్ తో కలిసి ప్రచారం చేశారు. కరీంనగర్ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ లో ప్రచారం చేసిన వినోద్ టీఆర్ఎస్ ని గెలిపించాలని కోరారు. ప్రచారంలో ఆయనతో పాటు ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్, జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమా, ఇతర నేతలు కూడా ఉన్నారు. ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తూ నారాయణపేట జిల్లా కేంద్రంలో ఒట్టేసి ఓటేద్దాం పేరుతో ర్యాలీ చేశారు. ఈ ర్యాలీని జిల్లా కలెక్టర్ వెంకట్రావు ప్రారంభించారు. అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లతో పాటు పెద్ద ఎత్తున మహిళా సంఘాల నేతలు ఇందులో పాల్గొన్నారు. జిల్లాల్లో నిర్వహించే బూత్ అవేర్నెస్ క్యాంప్తో ఓటర్లలో చైతన్యం కల్పించాలని చెప్పారు కలెక్టర్. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. ఏదైతే మనం గ్రామాల్లో బ్యాగ్స్ బూత్ అవేర్నెస్ గ్రూప్స్ ఉన్నాయో వాళ్ళ ద్వారా కమ్యూనిటీని మనం మొబిలైజ్ చేయాలి. మనం ఓటు కోసం అమ్ముడుపోయి ఒక్కసారి కానీ ఓటు కోసం కానీ మనం అమ్ముడుపోతే 5 సంవత్సరాల పాటు మనం అనవసరంగా తలవగ్గి ఉండాలి. మనం ఎన్నుకునే నాయకులు, మనం ఎన్నుకునే శాసనకర్తలు ప్రజల మంచి కోసం, బాగు కోసం అహర్నిశం పనిచేసే వాళ్ళు అయి ఉండాలి. అంతే తప్ప వాళ్ళు ఇచ్చే డబ్బు కోసం, మద్యం కోసం మనం ఓటు నమ్ముకోకూడదు. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టులాంటిది అనేటువంటి విషయాన్ని మనం మన బ్యాగ్స్ ద్వారా ఎవరినైతే బూత్ అవేర్నెస్ గ్రూప్స్ ఉన్నాయో వాళ్ళ ద్వారా కంప్లీట్ గా ప్రజాబాహుళ్యంలో తీసుకెళ్లాలి. నేచురల్ కలర్స్ తో హోలీ సెలబ్రేషన్స్ చేసుకున్నారు ఆదిలాబాద్ ప్రగతి విద్యా మందిర్ స్టూడెంట్స్. హోలీ సందర్భంగా స్కూల్లో వివిధ కాంపిటీషన్స్ నిర్వహించింది స్కూల్ యాజమాన్యం. ఇందులో ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు రంగులు చల్లుకుంటూ ఎంజాయ్ చేశారు. చిన్న వయసులోనే సహజ సిద్ధమైన రంగులపై అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు స్కూల్ కరెస్పాండెంట్ వేదవ్యాస్. కెమికల్స్ రంగులతో జరిగే నష్టాన్ని వివరించామన్నారు. హోలీ అంటే రంగులతో ఆడుకునే పండగ.
కానీ దేశంలో ఎక్కడా లేని విధంగా అక్కడ ఒకరినొకరు పిడిగుద్దులు గుద్దుకుంటారు. ప్రతి ఏటా హోలీ పండుగ రోజు ఈ ఆట ఆడటం ఆనవాయితీగా వస్తోంది. కొట్టుకోకపోతే గ్రామానికి అరిష్టమట. హోలీ పండుగ రోజు జరుపుకునే పిడిగుద్దులాటకు నిజామాబాద్ జిల్లాలోని ఓ గ్రామం సిద్ధమైంది. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం హున్సా గ్రామంలో ప్రతి ఏటా హోలీ పండుగ రోజు పిడిగుద్దులాట ఆడటం ఆనవాయితీగా వస్తోంది. హోలీ రోజు సాయంత్రం గ్రామస్తులంతా హున్సా గ్రామ శివారులోని పొలాల్లో ముందుగా కుస్తీ పోటీలు నిర్వహిస్తారు. గ్రామంలోని గడి లోపల కొందరు, మందర్నా రోడ్డులో కొందరు రెడీగా ఉంటారు. ఆటకు సిద్ధమంటూ రెండు వైపుల వారు 3 సార్లు డప్పులతో సమాచారం ఇచ్చుకుంటారు. తర్వాత హనుమాన్ ఆలయం దగ్గరకు చేరుకొని రోడ్డుకు మధ్యలో తాడు కడతారు. తాడుకు ఒక పక్క కొందరు, మరో పక్క కొందరు చేరుకొని పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటారు. ఆట ప్రారంభమవగానే పిడికిళ్లతో తాడును పట్టుకొని ఒకరినొకరు దాదాపు 20 నిమిషాల పాటు వీపులపై, ముఖాలపై పిడిగుద్దులు గుప్పిస్తారు. అయితే కొట్టుకున్నామన్న భావన వాళ్లలో ఏమాత్రం కనిపించదు. ఆటలో గాయపడ్డవారు ఆసుపత్రికి వెళ్లకుండా రక్తం కారే చోట మట్టితో తుడుచుకుంటారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా పిడిగుద్దులాట అనేది ఆట నిర్వహిస్తాం. అందరం కలిసి మేము అక్కడ మరి గ్రామ పంచాయతీ ముందుకు వచ్చి అక్కడ పెద్ద దారం కట్టి ఆ దారానికి 2 వర్గాలుగా విడిపోయి మరి ఆ దారం పట్టుకొని ఒకరికొకరు కొట్టుకోవడం జరుగుతుంది. ఈ ఆట మేము ఖచ్చితంగా కొనసాగిస్తాం. ఇది ఎప్పుడో మా తాత ముత్తాత నుంచి ఈ ఆట కొనసాగిస్తున్నాం. కంపల్సరీ ఈ ఆట కూడా ఇక ముందు కూడా మేము కంపల్సరీ కొనసాగిస్తాం. ఈ గుద్దులపిడి అనేది ఒక తాడు కట్టి ఆ తాడుకు ఇరువైపులా మా హున్సా గ్రామంలోని ప్రతి ఇంటికి ఒక్కొక్కళ్ళు ఈ ఆటలో పాల్గొని గుద్దుల పిడిని నిర్వహించుకోవడం జరుగుతుంది. రంగుల పండుగ రోజు అందరూ రంగులు ఆడిన తర్వాత మధ్యాహ్నం పూట కుస్తీ పోటీలు ఉంటాయి. ఇతర గ్రామం నుండి వచ్చి పాల్గొంటారు. సాయంత్రము పిడిగుద్దులాట అని కొన్ని సంవత్సరాల నుండి ఆనవాయితీగా వచ్చుతున్న ఆట అది. ఇప్పటివరకు ఎటువంటి అరిష్టము ఇటువంటి ఏం జరగలేదు. మేమంతా గ్రామ ప్రజలు కూడా మంచి కలిసి మెలిసి ఉంటాము. ఇదే నమ్మకంతో మేము ప్రతి సంవత్సరం ఈ విధంగా జరుపుకుంటూ ఉంటాము. హున్సా గ్రామంలో నిర్వహించే పిడిగుద్దులాట మహారాష్ట్ర నాందేడ్ జిల్లాలోని సగ్రోలి గ్రామం నుంచి వలస వచ్చింది. 100 ఏళ్లకు పైగా హోలీ సందర్భంగా హున్సాలో పిడిగుద్దులాట కొనసాగుతోంది. ఆట ప్రారంభమైన మొదట్లో గంటల కొద్దీ ఆటను ఆడేవారు. అయితే ప్రస్తుతం పోలీసుల ఆంక్షలతో సమయాన్ని తగ్గిస్తూ వచ్చారు. ఇప్పుడు 10 నుంచి 20 నిమిషాల్లో ఆటను ముగిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో హోలీ సంబరాలకు ఓ ప్రత్యేకత ఉంది. మన సంస్కృతి సాంప్రదాయాలతో సహజ రంగుల్లో హోలీ జరుపుకోవటం ఇక్కడి ప్రత్యేకత. కెమికల్స్ తో తయారు చేసిన రంగులకు బదులుగా ఈ సీజన్లో దొరికే పూలతో రంగులు తయారు చేస్తారు. ఇంతకీ ఆ పూలేంటి, వాటి ద్వారా రంగులు ఎలా తయారు చేస్తారో చూద్దాం. ఆదిలాబాద్ జిల్లా అడవుల్లో మోదుగ పూలు ఆకట్టుకుంటున్నాయి. వేసవిలో మోడుబారిన అటవీ ప్రాంతంలో మోదుగ చెట్ల పూలు మెరిసిపోతూ కనిపిస్తాయి. అలాగే గోగు పూలు కూడా ఆకర్షిస్తూ ఉంటాయి. ఈ పూలు అడవికి అందంతో పాటు సహజమైన రంగుల తయారీకి కూడా ఉపయోగపడుతున్నాయి. కాముని పౌర్ణమి, హోలీ పండుగలకు అడవి నుంచి తెచ్చిన మోదుగ పూలు, గోగు పూలతో సహజ రంగులు తయారు చేస్తూ ఉంటారు ఆదిలాబాద్ జిల్లా వాసులు. హోలీకి 2 రోజుల ముందు అటవీ ప్రాంతంలో దొరికే మోదుగ పూలను ఏరి తీసుకొస్తారు. తర్వాత కుండల్లో నీళ్లు పోసి వాటిలో ఈ గోగు పూలను ఉడకబెడతారు. కొద్దిసేపటి తర్వాత ఈ నీటిని వడపోయటంతో కాషాయం కలర్ బయటకొస్తుంది. ఇంకొందరు మోదుగ పూలను ఎండబెట్టి అవి పూర్తిగా ఆరిన తర్వాత వాటిని పొడిలా చేసి వేడి నీటిలో ఉడకబెట్టి వడకట్టడంతో సహజమైన రంగు తయారవుతుంది. ఇలా మోదుగ పూలతో చేసిన రంగుల్ని హోలీ రోజు ఒకరిపై ఒకరు చల్లుకుని సెలబ్రేట్ చేసుకుంటారు. మేము వాటర్ని బాయిల్ చేసి దాంట్లో గోగు పువ్వుల్ని వేసి అది ఉడికిన తర్వాత దాన్ని నీళ్లను వడబోసి ఆ కలర్ని మేము హోలీ సందర్భంగా యూజ్ చేసినాం. దాన్ని మా ఫ్రెండ్స్తోని వాళ్ళతోని టీచర్స్తోని అందరితోని ఆడినాం దాంతోనే. సో చూడండి, మా స్కిన్ కూడా ఏం కాలేదు. మీరు కూడా అట్లా యూజ్ చేయండి, మీ స్కిన్ని కాపాడుకోండి. ఈ కాలంలో ఏదైతే కెమికల్స్ ద్వారా యూజ్ చేసే కలర్స్ ఉన్నాయో అవి యూజ్ చేయకుండా ఈ పౌడర్ కలర్స్ ఏవైతే ఉన్నాయో అవి యూజ్ చేయండి. పిల్లల చర్మ వ్యాధులు రాకుండా పౌడర్ కలర్స్ అనేటివి యూజ్ చేయండి. మోదుగ పూలతో సహజ సిద్ధంగా తయారు చేసుకున్న రంగులతో ఎలాంటి హాని ఉండదు. కానీ ప్రస్తుతం మార్కెట్లో రసాయనాలతో కూడిన రంగులను అమ్ముతున్నారు. వాటి వల్ల చర్మ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉందంటున్నారు డాక్టర్లు. ఈ రంగులు వాడేటప్పుడు కొన్ని సూచనలు పాటించాలి. ముఖ్యంగా ఈ బయట అమ్మే ఈ కలర్స్ ఏదైతే ఉందో అవి వాడటం అంత మంచిది కాదు.
ఒకవేళ ఎవరైతే రంగులు వాడాలనుకుంటే న్యాచురల్ రంగుల్ని మీరు ఎన్నుకున్నట్లయితే, మీరు చూసినట్లయితే అవే మంచివి. ఈ కెమికల్స్ కలిసిన ఈ బయట కమర్షియల్గా అమ్ముతున్న ఈ కలర్స్ వల్ల అనేక చర్మ వ్యాధులు, అంటే ముఖ్యంగా చర్మం మీద వచ్చే ఆ దద్దుర్లు కానీ, ఆ ఎర్రటి పొక్కులు కానీ, ఆ మంట కానీ, ఆ ఎలర్జీ కానీ వచ్చి అనేక సమస్యలు వస్తాయి. వీటికి దూరంగా ఉంటే మంచిది. మోదుగ చెట్టు రంగుల తయారీకే కాదు, నిత్య జీవితంలో కూడా అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. మోదుగ ఆకులతో ఇస్తర్లు తయారు చేస్తారు. ఆ చెట్టు వేర్లు, దాని నారుతో తాళ్లు, వివిధ వస్తువులు తయారు చేస్తారు. మోదుగ పసరును ఆయుర్వేద మందుల తయారీలో ఉపయోగిస్తారు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, అనేక రకాలుగా మోదుగ చెట్లు ఉపయోగపడుతున్నాయి. మన సంస్కృతి సంప్రదాయాల్ని గుర్తు చేస్తూ ఆదిలాబాద్ జిల్లా వాసులు సహజ రంగులతో హోలీ పండుగను కలర్ఫుల్ గా జరుపుకుంటున్నారు. ఇప్పుడు జిల్లాల రౌండప్ చూద్దాం. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో మైనారిటీ రెసిడెన్షియల్ ఎంట్రన్స్ పై ప్రచారం చేశారు. చిలుముల మైలారం గ్రామంలోని పాఠశాల సిబ్బంది ఇంటింటికి తిరిగి అర్హులైన వారు ఈ నెల 31లోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం చించోలి గ్రామంలో పోలీసులు కర్డన్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 63 టూ వీలర్స్, 3 ఆటోలు సీజ్ చేశారు. అసాంఘిక కార్యకలాపాలను అడ్డుకునేందుకే కర్డన్ సెర్చ్ నిర్వహించామని నిర్మల్ జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ తనిఖీల్లో జిల్లా ఎస్పీతో పాటు డీఎస్పీ, సిఐలు, ఎస్ఐలు దాదాపు 100 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. చట్టసభల్లో ప్రశ్నించే గొంతు ఉండాలన్నారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి జీవన్ రెడ్డి. ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ లోయర్ మానేరు ట్యాంక్ బండ్ పై ఎంపీ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ తో కలిసి వాకర్స్ ను మద్దతు కోరారు. ఎంపీగా పొన్నంను, ఎమ్మెల్సీగా తనను గెలిపించాలని కోరారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలం ఎల్లారెడ్డిపేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన 2 చనిపోయారు. తండ్రి కొడుకులు బైక్ పై సిద్దిపేట వెళ్లి తిరిగి వస్తుండగా లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. దుద్దెడ టోల్ గేట్ ను తప్పించుకునేందుకు లారీ డ్రైవర్ ఊళ్ళో నుంచి రావడం వల్లే ప్రమాదం జరిగిందంటున్నారు గ్రామస్తులు. ఈ విషయాన్ని అధికారులకు చెప్పినా పట్టించుకోవట్లేదన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బీజేపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి సుగుణాకర్ రావు ఎన్నికల ప్రచారం చేశారు. స్టేడియంలో వాకర్స్ తో సమావేశమైన ఆయన గ్రాడ్యుయేట్స్ ని కలిసి తనను గెలిపించాలని కోరారు. ఉద్యమ హామీలు నెరవేర్చేలా సర్కారుపై ఒత్తిడి తెచ్చేందుకు తాను ఎమ్మెల్సీ బరిలో ఉన్నట్లు యువ తెలంగాణ పార్టీ నేత రాణి రుద్రమదేవి తెలిపారు. కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ నియోజకవర్గ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో ఉన్నారామె. కుమ్రంభీం జిల్లా కాగజ్ నగర్ లో గర్భిణీలకు శ్రీమంతాలు చేశారు ఐసీడీఎస్ అధికారులు. దీంతో పాటు పోషణ పక్షం కార్యక్రమాన్ని నిర్వహించారు. సుభాష్ చంద్రబోస్ కాలనీలోని సెంటర్లలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా డిఎంఎన్హెచ్ఓ బాలు హాజరయ్యారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండల కేంద్రంలో టీఆర్ఎస్పీ జిల్లా అధ్యక్షుడు ధరణి రాజేష్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్ ను గెలిపించాలని కోరారు. ప్రచారంలో టీఆర్ఎస్పీ నేతలు పాల్గొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలో కోటంచ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా పూర్ణ కుంభ హోమం, హనుమంత వాహన సేవలు నిర్వహించారు ఆలయ అర్చకులు. వాహన సేవలో భాగంగా వీధుల్లో స్వామివారిని ఊరేగించారు. జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఇవి తెలంగాణ అప్డేట్స్. స్టే ట్యూన్డ్ టు V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.